వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ప్రభాస్ కల్కి సినిమా ఇంకొక వారంలోనే థియేటర్లోకి రాబోతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా జోరుగానే సాగుతున్నాయనే చెప్పాలి. అయితే ముంబైలో ఒక చిన్న ఈవెంట్ అయితే నిర్వహించారు మూవీ టీం. అక్కడ మీడియాతో అమితాబ్ బచ్చన్, అదే విధంగా కమల్ హాసన్, దీపికా పదుకొని, ప్రభాస్ ముచ్చట్లు కూడా పెట్టారు. ఇక అక్కడి మీడియాకు, కొంతమంది ఆడియన్స్ కు స్పెషల్ గా రెండో ట్రైలర్ ను చూపించారు మూవీ టీం. ఇక ఆ ట్రైలర్ ను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఉందని కూడా చెప్తున్నారు వాళ్ళు. సెన్సార్ నుంచి కూడా కల్కి సినిమాకి మంచి టాకే వచ్చింది. ఇక ఈ చిత్రం దగ్గరగా 3 గంటల పాటు ఉంటుందట. ఈ చిత్రంలోని విజువల్స్, అదే విధంగా ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయట. ఇక సౌత్ నుంచి చాలా మంది కూడా స్పెషల్ రోల్స్ లో సర్ప్రైజ్ ఇస్తారట మన అందరికీ కూడా. ట్విస్ట్లు మాత్రం అదిరిపోతాయని అంటున్నారు అందరూ. అదే విధంగా ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకెన్నడూ కూడా మనం ఎవ్వరము చూడని విజువల్స్ ఇప్పుడు చూస్తామని అంటున్నారు. అదే విధంగా ఫస్ట్ హాఫ్ 1:33:15 ఉంటుందట. అదే విధంగా సెకండ్ హాఫ్ 1:27:32 ఉంటుందట. ఇలాగా మొత్తంగా గనక చూసుకుంటే ఈ చిత్రం 3:56 ఉంటుందని మనకు తెలుస్తోంది. కలికి 2000 కోట్లు కొల్లగొడుతుందని అంతా కూడా బాగా ఊహించుకుంటున్నారని చెప్పాలి. బాహుబలి రికార్డులు కనుక ఇప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే అని కూడా అందరూ అంటున్నారు. మరి బాహుబలిని ఈ కల్కి ఢీ కొడుతుందా లేదా అన్నది మాత్రం మనం చూడాలి. కల్కి ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ మాత్రం రోజుకొక వీడియో అన్నట్టుగా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ కల్కి 3 ప్రపంచాల చుట్టూ బాగా తిరుగుతుందని, కాశీ, కాంప్లెక్స్, శాంబలా అనే ప్రాంతాలు, అదే విధంగా వరల్డ్ చుట్టూ గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. కాన్సెప్ట్ ఒక రకంగా స్వర్గం లాంటిదని, అదే విధంగా అక్కడ సకల వసతులు కూడా ఉంటాయట. శాంబలాలో దేవుణ్ణి నమ్ముతారని, అదే విధంగా పునర్జన్మ కూడా ఉంటుందని, దేవుడు మళ్ళీ కూడా తిరిగి వస్తాడని నమ్ముతారట అక్కడ ఉన్న ప్రజలు. నాగ్ అశ్విన్ ఇలాగ కల్కి ప్రపంచాన్ని మెల్లిగా అందరికీ పరిచయం చేస్తూ హైప్ అయితే ఎక్కిస్తున్నాడు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.